రావాలంటే, నీ ఆర్థిక పరిస్థితుల్లోంచి నువ్వు బయటికి రావాలంటే, నీ పేదరికంలో నుంచి నువ్వు బయటికి రావాలంటే, నీ ఓటమిలో నుంచి నువ్వు బయటికి రావాలంటే, నీ ఇబ్బందుల్లో నుంచి నువ్వు బయటికి రావాలంటే, తక్కి రహస్యం ఏంటంటే దేవుడు ఏమంటున్నాడంటే గో ఫార్వర్డ్. నువ్వు ఎందుకొరకు పిలువబడ్డావు? అసాధ్యమైనది జయించడానికి పిలువబడ్డావు. యు ఆర్ కాల్డ్ టు కాంకర్ ద ఇంపాసిబుల్. అసాధ్యములను జయించడానికి నువ్వు పిలువబడ్డావు. కష్టమైన వాటిని అనగదొక్కడానికి నువ్వు పిలువబడ్డావు. ఓ యవనస్తుడా, ఈ రోజున నీ జీవితంలో నీ పాపములో నుంచి లేచి సాగిపోయే రోజు వచ్చింది. ఎందుకని వారు వాగ్దానము ఉండగా ఎందుకు దాన్ని పొందలేకపోయారు? ఎందుకని వారికి ఇవ్వబడిన వాక్యము నిష్ప్రయోజనమైనది అన్న ఒక్క మాట ఈరోజు నేను జ్ఞాపకం చేసి మీకు ముగించేస్తా. ఎట్లాగా ఇంకా ఇక్కడ కూర్చున్న వారిలో వాగ్దానాలు స్వతంత్రించుకొనని వారు, ఇంకా మీ జీవితంలో దేవుడు మీకు ఇచ్చిన వాగ్దానముల యొక్క నెరవేర్పు చూడని వారు ఎవరైనా ఉంటే, మీరు మీ వాగ్దానాలను ఎట్లాగ స్వతంత్రించుకోవాలో, ఎట్లా నెరవేర్పులోనికి తీసుకొని రావాలో ఈరోజు నేను మీకు ఒక చిన్న సూత్రాన్ని మీకు తెలియచేస్తాను. మీరు జాగ్రత్తగా నా మాటలు ఆలకించండి. 4వ అధ్యాయం 1వ వచనం. ఆయన యొక్క విశ్రాంతిలో ప్రవేశించుదు మన వాగ్దానం ఇంకా నిలిచి ఉండగా, మీలో ఎవడైనా ఒకవేళ వాగ్దానం పొందకుండా తప్పేవనేమో అని భయం కలిగి ఉందము. వారికి ప్రకటింపబడినట్లు మనకును స్వార్థ ప్రకటింపబడిను, కానీ వారు వినిన వారితో విశ్వాసము గలవారై కలిసి ఉండలేదు గనుక, వాగ్దానం ఇవ్వబడినప్పుడు ఆ వాగ్దానముతో కొంతమంది తమ విశ్వాసాన్ని కలిపారు, కొంతమంది తమ విశ్వాసాన్ని కలపలేదు. వారు వినిన వారితో విశ్వాసము గలవారై కలిసి ఉండలేదు గనుక, విన్న వాక్యము, ఇక్కడ తెలుగు బైబిల్లో విన్న వారితో విశ్వాసము గలవారై కలిసి ఉండలేదు అని ఉంది. ఇంగ్లీష్ బైబిల్ ఏముందంటే దే డిడ్ నాట్ మిక్స్డ్ ఫెయిత్. వారు ఏ వాక్యం అయితే విన్నారో ఆ వాక్యముతో వారు విశ్వాసాన్ని కలపలేదంట. దేవుడు ఎప్పుడైనా వాగ్దానం ఇచ్చినప్పుడు ఆ వాగ్దానము మన జీవితాల్లో నెరవేర్చబడాలంటే ఏం చేయాలంటే, ఆయన వాగ్దానము మన యొద్దకు రాగానే మన విశ్వాసము ఆ వాగ్దానంతో కలపాలి. చాలా పర్యాయాలు మన విశ్వాసము వాగ్దానముతో కలపకపోవటాన్ని బట్టి వాగ్దానముల యొక్క నెరవేర్పును మన జీవితాల్లో చూడలేకపోతా ఉన్నాం. దేవుడు నమ్ముతున్నావా అంటే అందరూ నమ్ముతున్నామని అంటారు. విశ్వాసం ఉంచుతున్నారా? అందరూ విశ్వాసం ఉంచుతున్నామని అంటారు. కానీ వాస్తవంగా నిజంగా మానవుడు దేవుని యొక్క మాటను, వాగ్దానమును ఆయన చెప్పింది చెప్పినట్టుగా నమ్మిన దాఖలాలు చాలా తక్కువ మానవుని జీవితంలో. అమ్మ, నేను ఒక ప్రశ్న అడుగుతా. పైకెక్కి 3వ అంతస్తు మీద నుంచి కిందకు దూకేస్తే దేవుడు పట్టుకుంటాడో పట్టుకోడు? చెప్పండి. ఆయన ఏమన్నాడు? మీ పాదములకు రాయి తగులుకుంటే తమ దూతలకు ఆజ్ఞాపిస్తాను, లేదా తమ చేతుల మీద ఎత్తి పట్టుకోడు. పట్టుకోగలడా? పట్టుకోలేడా? చెప్పండి. బిగ్గరగా చెప్పండి. పట్టుకోగలడా? పట్టుకోలేడా? దేవుడు చేయగలడా? చేయగలడయ్యా. మనం నమ్ముతాం, కానీ ఎంతవరకు నమ్ముతాం అంటే ఇక్కడ వరకే నమ్ముతాం. మన విశ్వాసం ఎక్కడ ఆగిపోయిందంటే ఇక్కడ ఆగిపోయింది. ఇక్కడ ఆగిపోయిన విశ్వాసం ఇక్కడికి వస్తే నీ వాగ్దానం నెరవేర్చబడింది. వాగ్దానము నిలిచి ఉండగా వాళ్ళు ఏం చేయలేదంటేనంట, వారికి ప్రకటించబడిన వాక్యముతో విశ్వాసాన్ని కలపలేదంట. నేను అడిగా, ప్రభు, విశ్వాసాన్ని కలపటం అంటే ఏంటి, కలపకపోవటం అంటే ఏంటి? మీకు అందరికి తెలుసు, మీరు వంట చేయాలంటే చాలా కలపాలి. కలపక ముందు వాటి వాసన బాగోదు, కలపక ముందు వాటి రూపు బాగోదు, కలపక ముందు అవి తినటానికి ఉపయోగపడవు. కానీ కలిపిన తర్వాత, అది ఒక ప్రాసెస్ గుండా వెళ్ళిన తర్వాత, అది కొంతసేపు ఉడికిన తర్వాత, చివరికి చూడండి, చాలాసార్లు అంతే, వాగ్దానం ఇవ్వబడింది, విశ్వాసం మనలో అనుగ్రహించబడింది. ఇవి కలపక ముందు అవి చూడటానికి బాగోవు,
అరే వాగ్దానం ఇచ్చినట్టుగానే ఉంటుంది, కానీ వాగ్దానం నెరవేర్పు మన జీవితంలో చూడకపోవటం వలన అరే ఏమి జరుగుతున్నట్టుగా అనిపించదు మన జీవితాలు. అరే దేవుడు వాగ్దానం ఇచ్చాడు కదా, దేవుడు మాట్లాడాడు కదా, ఇంకా నా జీవితం ఎందుకు ఇట్లాగుంది, ఎందుకు నా కుటుంబం ఇంకా ఇట్లాగే ఉంది, ఎందుకు మా పిల్లలు ఇట్లాగే ఉన్నారు, ఎందుకున్నారంటే నువ్వు కలపాల్సిందే కలపలేదు ఆ వాగ్దానముతో. నీ విశ్వాసాన్ని వాగ్దానముతో కలపల. విశ్వాసము వాగ్దానముతో కలపటం అంటే ఏంటో కొన్ని మాటలు మనం చూసి ముందుకు వద్దాం. చూడండి, సంఖ్యాకాండము 13వ అధ్యాయం. మోషే ఇశ్రాయేలుని వేగు చూడటానికి పంపించాడు. వెళ్ళి ఆ దేశాన్ని చూసిరమ్మని 12 గోత్రాల నుంచి 12 మందిని తీసుకొని ఆయన వేగు చూడటానికి పంపించాడు. పంపించినప్పుడు ఏం జరిగిందో చూడండి. వారు వెళ్ళి 12 మంది వెళ్ళి 40 రోజులు కనాను దేశమంతా సంచరించి మొత్తం చూసి ఒక సర్వే చేసి రిపోర్ట్ తీసుకొని మోషే దగ్గరికి వచ్చారు. 13వ అధ్యాయము 25వ వచనం. వారు 40 దినములు ఆ దేశమును సంచరించి చూచి తిరిగి వచ్చిరి. సమాచారం తెలియచెప్పి, బాగా గమనించండి 27వ వచనం. వారు అతనికి తెలియపరిచినదేమనగా, వెళ్ళితిమి, అది పాలు తేనెలు ప్రవహించే దేశమే, అవి మిక్కిలి గొప్పవి, అనాకీయులను మేము చూచితిమి, నివసించుచున్నారు కనానీయులు చెప్పి. 31వ వచనం చదువమ్మా. అయితే ఆ జనులు మనకంటే బలవంతులు, మనము వారి మీదికి పోజాలమనిరి. చాలు. వీళ్ళందరూ 40 రోజులు కనాను దేశం అంతా సంచరించి వాళ్ళు వచ్చి మోషేకి చెప్తున్న రిపోర్ట్ చూడండి. ఈ 12 మందిలో 10 మంది ఏం చెప్తున్నారంటే, అయ్యా నువ్వు పంపించిన దేశం నువ్వు అన్నట్టుగానే మంచి దేశమే, నీవు పంపించిన దేశం చాలా అద్భుతమైన రమ్యమైన దేశమే, అంత బాగానే ఉంది, వాగ్దానంలో చెప్పబడిన మాటలన్నీ అక్కడ కనిపిస్తున్నాయి, కానీ మనం పోలేం, కానీ మనం జయించలేం, కానీ మనం స్వతంత్రించుకోలేం, మనము ఆ దేశాన్ని స్వాధీనం చేసుకోలేం. ఎందుకంటే అక్కడ అనాకీయులు ఉన్నారు, అమాలేకీయులు ఉన్నారు, నెఫీలీలు ఉన్నారు, మన శత్రువులందరూ అక్కడే నివసిస్తున్నారు. వాళ్ళందరూ ఉన్నత దేహులు, వారి పట్టణము ప్రాకారములు గలవి. చూడండి, వీళ్ళందరూ ఇట్లా చెప్తా ఉంటే యెహోషువ కాలేబులు అంటున్నారు. వాళ్ళందరూ ఇట్లా మాట్లాడుతుంటే యెహోషువ కాలేబు ఉండి 30వ వచనంలో అంటున్నాడు, కాలేబు అంటున్నాడు, మోషే ఎదుట జనులను నిమ్మలపరిచి మనము నిశ్చయముగా వెళ్ళుదుము, దానిని స్వాధీనపరచుకుందుము, దానిని జయించుటకు మన శక్తి చాలునను. హల్లెలూయా. చూడండి, విశ్వాసమును కలుపుట అంటే ఏంటో మీకు చెప్తా, బాగా వినండి. దేవుడు ఇశ్రాయేలీయులను చూచి మీరు వాగ్దాన దేశంలోనికి వెళతారు అని చెప్పాడు. వాగ్దానం అది. మీరు కనాను దేశాన్ని స్వతంత్రించుకుంటారు అని చెప్పాడు. వాగ్దానం అది. మీరు పాలు తేనెలు ప్రవహించే దేశంలోనే నివసిస్తారు అని చెప్పాడు. అది వాగ్దానం. అయితే ఈ 10 మంది అన్నారు మేము వెళ్ళలేం అన్నారు. అంటే ఏం చేయలేదు వాళ్ళు? విశ్వాసాన్ని కలపల. విశ్వాసము వ్యక్తపరచబడేది దేని ద్వారా అంటే నీ నోటి ద్వారానే. యువర్ ఫెయిత్ ఈజ్ ఎక్స్ప్రెస్డ్ ఓన్లీ బై యువర్ వర్డ్స్. విశ్వాసాన్ని కలపలేదంటే దేవుడు అన్నాడు, ఇదిగో మీరు వెళతారు అంటే మేము వెళ్ళలేం, మీరు స్వాధీనం చేసుకుంటారు మేము స్వాధీనం చేసుకోలేం, మీరు జయిస్తారంటే మేము జయించలేం. ఎందుకు అంటే అక్కడ ఉన్న దేహులు ఉన్నారు, అక్కడ ప్రాకారాలు ఉన్నాయి, అక్కడ అనాకీయులు ఉన్నారు, అక్కడ మాకంటే బలవంతులు ఉన్నారు. కానీ మిగిలిన ఇద్దరు అంటున్నారు మీరు వెళ్ళగలరంటే అవును నాయన మేము వెళ్ళగలం, మీరు జయిస్తారంటే అవును నాయన మేము జయిస్తాం, మీరు సాధిస్తారంటే అవును నాయన మేము సాధిస్తాం. చూడండి, ఈ 12 మంది చూసింది ఒకటేనా కాదా? ఈ 12 మంది వెళ్ళింది ఒకే ఊరా కాదా? ఈ 12 మంది సంచరించింది ఒకే రోడ్డా కాదా? ఈ 12 మంది మనుషులు ఒకే మనుషులా కాదా? మరి ఇద్దరికి 10 మందికి తేడా ఏంటి? వాట్ దే సా వాస్ ద సేమ్. వారు చూసింది ఒకటే, బట్ హౌ దే సా వాస్ డిఫరెంట్. వారు చూసిన విధానమే వేరు. 10 మంది ఏమో వారు పరిస్థితుల గుండా చూశారు వాగ్దానాన్ని, ఇద్దరేమో వాగ్దానము గుండా చూశారు పరిస్థితుల్ని. ఈ 10 మంది ఏమో వారు చేయబడిన వాగ్దానానికి భిన్నంగా మాట్లాడారు. దేవుడు మీరు పొందుకుంటారంటే మేము పొందుకోలేం, మీరు చేస్తారంటే మేము చేయలేం, ఇదిగో మీకు సాధ్యమవుతుందంటే మాకు సాధ్యం కాదన్నారు. చూడండి, వారు అట్లా మాట్లాడటం వలన దేవుడు ఏమంటున్నారంటే దే డిడ్ నాట్ మిక్స్డ్ ఫెయిత్. వారికి ప్రకటించబడిన వాక్యమునకు విశ్వాసము కలపలేదు గనుక విన్న వాక్యము వారికి నిష్ప్రయోజనం అయిపోయింది. అయితే నా సేవకుడైన యెహోషువ కాలేబు వారేం చేశారు?
నేను పలికిన మాటతో తమ విశ్వాసాన్ని 14వ అధ్యాయానికి వచ్చేసేయండి. సంఖ్యాకాండము 14వ అధ్యాయము 23వ వచనం చూడండి. వారు చూడనే చూడరు, నన్ను అలక్ష్యము చేసిన వారిలో ఎవ్వరును దానిని చూడరు. చూడండి, నీవు దేవుని వాగ్దానమునకు భిన్నముగా మాట్లాడితే నువ్వు దేవుని అలక్ష్యం చేసినట్టే. దేవుడు నీకు వాగ్దానం ఇచ్చాడు, నీ పిల్లల గురించి వాగ్దానం ఇచ్చాడు, నీ కుటుంబం గురించి వాగ్దానం ఇచ్చాడు, నీ ఆర్థిక పరిస్థితుల గురించి వాగ్దానం ఇచ్చాడు. కానీ ఆయన ఇచ్చిన వాగ్దానమునకు నీ ఉన్న పరిస్థితి భిన్నముగా ఉన్నాయి. చాలాసార్లు దేవుడిచ్చే వాగ్దానాలు మనం ఉన్న పరిస్థితులకు భిన్నంగానే ఉంటాయి. కానీ నువ్వు పరిస్థితులను కాక వాగ్దానము వైపు చూసి వాగ్దానము నమ్మి ఆయన చెప్పిన దానికి ఎస్ఆర్ అని నువ్వు చెప్పగలిగితే నువ్వు నమ్మింది నీ జీవితంలో ఆయన నెరవేరుస్తాడు. హల్లెలూయా. చూడండి, ఆ తర్వాత వచ్చిన చదువు 24వ వచనం. నా సేవకుడైన కాలేబు మంచి మనస్సు కలిగి పూర్ణ మనస్సుతో నన్ను అనుసరించిన హేతువు చేత అతడు పోయిన దేశములో అతనిని ప్రవేశపెట్టదని. హల్లెలూయా. అక్కడ మంచి మనసు తెలుగులో ఉంది, ఇంగ్లీష్లో డిఫరెంట్ స్పిరిట్. నా సేవకుడైన కాలేబుకి మరొక ప్రత్యేకమైన ఆత్మ ఉంది. ఆ క్రిందకు వచ్చేస్తే 28, వారితో యెహోవా వాక్కు ఏదనగా, నా జీవము తోడు నేను నిశ్చయముగా మీ ఎడల చేసేదను, మీ శవములు అరణ్యములోనే రాలును, మీ లెక్క మొత్తము చొప్పున రాలిపోవుదురు. కాలేబును యెహోషువయు తప్ప మీలో ఎవ్వరును ప్రవేశింపరు, ఇది నిశ్చయము. విశ్వాసమును కలుపుట అంటే అర్థం ఏంటంటే, దేవుడు నీకు చేసిన వాగ్దానమునకు ఏకీభవించి నీకు అట్లాగ అనిపించినా అనిపించకపోయినా, నీకు అట్లాగ ఏమి ఫీలింగ్ కలగకపోయినా, ప్రభువా నేను నమ్ముతున్నాను నాయన అని నువ్వు చెప్తే ఏమవుతుందంటే నీ విశ్వాసాన్ని వాగ్దానముతో కలుపుతున్నావు. అప్పుడు విన్న వాక్యము నీ జీవితంలో ప్రయోజనం అవుతుంది. నీ పర్సు ఖాళీగా ఉంది అనుకుందాం ఉదాహరణ, కానీ ప్రభు వాగ్దానం చేశాడు ఏమని, ఆయన తన ఐశ్వర్యం చొప్పున నీ ప్రతి అవసరాన్ని, ఆయన వాగ్దానం ఎదురుపెట్టుకున్నాయా మరేం ఖాళీగా ఉంది, నా వల్ల కాదు, ఎక్కడ టైం అయిపోతుంది, డబ్బులు కట్టాలి, నాకు అవసరతలు ఉన్నాయి అన్నావు అనుకో, నువ్వేం చేస్తున్నావు? వాగ్దానముతో నీ విశ్వాసాన్ని కలపట్ల. వాగ్దానముతో నీ విశ్వాసాన్ని కలపకపోతే ఆ వాగ్దానము నీ జీవితంలో ఏమైపోద్ది? నిష్ప్రయోజనం అయిపోద్ది. కానీ ఆయన వాగ్దానం చేసినప్పుడు నీ దగ్గర నిజంగా ఏమీ లేకపోయినా, ప్రభువా నీకు స్తోత్రాలు, నాకు సమకూర్చినందుకు వందనాలని నువ్వు చెప్పావు అనుకో, ఏమైద్ది? ఆ వాగ్దానం నీ జీవితంలో ప్రయోజనం అవుతుంది. దేవుడు వారి గురించి మాట్లాడుతానే హెబ్రీ గ్రంథకర్త చూడండి ఏమంటున్నాడు. హెబ్రీ పత్రిక 3వ అధ్యాయం చూడండి 13వ వచనము. నేడు మీరు ఆయన శబ్దము వినిన ఎడల కోపము పుట్టించినప్పటి వలె మీ హృదయములను కఠినపరచుకొనుకడని ఆయన చెప్పిన గనుక ఉండునట్లు దృఢ విశ్వాసము అంతము మటుకు గట్టిగా చేపట్టిన ఎడలనే క్రీస్తులో పాలివారమై ఉందును. బాగా గమనించండి 16వ వచనం. విని కోపం పుట్టించిన వారు ఎవరు? వారే కదా. ఎవరి మీద 40 ఏండ్లు ఆయన కోపగించును? పాపము చేసిన వారి మీదనే కదా. వారి శవములు అరణ్యములో రాలిపోయెను. ఈ మాట నన్ను చాలా ఇబ్బంది పెట్టింది. పాపం చేసిన వారు ఎవరు? ఆయన కోపగించుకున్న వారు ఎవరు? ఐగుప్తులో ఉండి బయలుదేరిన వారే కదా, మోషే చేత నడిపించబడిన వారే కదా. వారు చేసిన పాపం ఏంటి? వారు చేసిన పాపం ఏంటో తెలుసా? ఆయన ఇచ్చిన వాగ్దానమునకు భిన్నంగా మాట్లాడటమే. దేవుడు ఏమన్నాడంటే, వారి గురించి మాట్లాడుతూ పౌలు కూడా అంటున్నాడు, వారి శవములు ఏమైపోయిందంట? అరణ్యంలో